అవును దివ్యల మాదిరి అలెక్కే చిట్టి పికిల్స్ రమ్య మోక్ష సాయి అదే గోల్కొండ హై స్కూల్లో 6 కొట్టినోడు లాస్ట్లో 6 కాదు 2D కొట్టినోడు లాస్ట్ అతను ఓడు అంటున్నా అతను సాయి అతను మరి ఆయేషా నిఖిల్ నాయర్ వీళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళడం చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే హీట్ పెరిగింది ఇప్పుడు బిగ్ బాస్లో. టాప్ 5 కంటెస్టెంట్ల మధ్య కూడా గొడవ అంటే ఏదైతే ఆ పోటీ అనేది బాగా పెరిగింది ఫస్ట్ థింగ్. ఎందుకంటే బిగ్ బాస్ చూసినట్టయితే ఇప్పుడు సున్నితమైన వాళ్ళం కాదు, ఇలాంటి వాళ్ళని తీసుకోవడం కూడా మంచి పరిణామమే. రమ్య మోక్ష ఆల్రెడీ వాళ్ళు ట్రోలింగ్తో తినోళ్ళు కాబట్టి వాళ్ళకి మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. నిఖిల్ నాయక్ కూడా మంచి స్ట్రాంగ్ పర్సన్. ఆయేషా గారు చెప్పాల్సిన అవసరం లేదు, 65 days బిగ్ బాస్ తమిళ బిగ్ బాస్లో ఉండొచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే బిగ్ బాస్కి మంచి ప్లస్ పాయింట్ కలిసి వచ్చే అంశం. సో ఇప్పటి నుంచి బిగ్ బాస్ ఇంకా హీట్ పెరగబోతుంది. సో బిగ్ బాస్ అనేది ఇంకా బాగుండబోతుంది. సో టాప్ 5 అయితే నేను ఇప్పుడేమనుకుంటా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల కొంచెం మారచ్చు అనుకుంటా. టాప్ 5లో సంజన గారు, తనుజ గారు, ఇమానుయల్ గారు, సుమన్ శెట్టి గారు, రమ్య మోక్ష గారు ఖచ్చితంగా ఉంటారు. మీరు రమ్య మోక్ష గారిని ఏదైనా తొక్కాలని చూసినా కూడా ఆమెకు ఫరక్ పడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే అవి జస్ట్ ఒక స్ట్రాటజీ అబ్బా, ఏం ఉండదు అక్కడ. బయటికి వెళ్ళిన తర్వాత ఎవడేం పట్టించుకోవడం, లవ్ ఏం కాదు. జనాలను చూసి లవ్ అనుకోవడం వాళ్ళ పిచ్చితనం అవుతుంది, అది లవ్ కాదు. సరే మనం అంతకుముందు చూసాం కదా రాహుల్ సిప్లిగంజ్ గారు మరి పునర్రవి గారు, మరి అది లవ్ అవ్వచ్చు కదా, లవ్ కాదు. జస్ట్ బిగ్ బాస్ లో ఆ ఉన్న కొన్ని డేస్ వరకే అది. తర్వాత ఇప్పుడు నేను అదే చెప్పేది ఇప్పుడు నేను అదే చెప్పేది జనాలు చూసి ఇన్స్పైర్ అయితే మాత్రం పిచ్చితనం అవుతారు, అది లవ్ కాదు. జస్ట్ కాసేపు వాళ్ళ వైపు తిప్పుకోవడానికి అక్కడ ఉండే కంటెస్టెంట్ చేసే ఒక స్ట్రాటజీ అది జస్ట్ ఒక స్ట్రాటజీ. సో కాబట్టి అక్కడ ఎవరికేం ఫరక్ పడదు, వాళ్ళు జస్ట్ కాసేపు ఉంటారు, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి ద్వారా వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే బిగ్ బాస్ ఎన్ని లవ్ స్టోరీలు మరి ట్రాక్ దిగిపోతున్నాయి మళ్ళీ అన్ని జస్ట్ ఆ కాసేపు ఉన్నంత వరకే. సో కాబట్టి దయచేసి ఆ లవ్ ట్రాక్ అనేది లవ్ అనుకోమాకండి. జస్ట్ కాసేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళు పడే ఒక ప్లాను, ఒక పథకమో, ఒక పండగమో ఏదో అనుకోండి. దువ్వాడ మాదిరి గారు వచ్చి రాగానే ఫైర్ అయిపోయింది కదా. ఆవిడ రావడమే హై వోల్టేజ్. పట్టుకుంటే షాక్ అయిపోతున్నారు జనాలు. స్క్రిప్టెడ్ కాదు, తన స్వభావం అది. ఎల్లప్పటి నుంచి తను ఫైర్ అవుతుంటుంది. తర్వాత మళ్ళీ ఏడ్చింది కదా. తర్వాత ఎందుకు ఏడ్చింది జనాలు తనకెళ్ళి చూస్తారు ఎందుకు ఇలా అయిందని చెప్పేసి క్వశ్చన్ చేస్తారని చెప్పి. అట్లనేం లేదు, కొత్త వాళ్ళు రావడం. ఇప్పుడు ఉన్న వాళ్ళంటే పోటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ కొత్త వాళ్ళు రావడం వల్ల పోటీ పెరిగింది ఫస్ట్ థింగ్. ఇప్పుడు రమ్య మోక్ష కానీ లేకపోతే ఈ నిఖిల్ నాయర్ వీళ్ళు ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు రావడం వల్ల ఇంకా పోటీ పెరిగింది బిగ్ బాస్ కి. చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంతమంది క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళు వచ్చినందుకే అడిగేది, లేకపోతే ఎందుకు అడుగుతారు బిగ్ బాస్ గురించి అడగరు, చూడరు జనాలు. అవును కంటెంట్ ఇంకా పెరిగింది కదా మీకు వాళ్ళు రావడం వల్ల. సో మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారంటే దానికి కారణం వాళ్ళు వచ్చినందుకు, వాళ్ళు రావడం వల్ల ఏమైనా ఇంకా మారిద్దని చెప్పేసి అడుగుతారు తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి రోజు చూస్తూనే ఉంటాం. చూసాను అదే తను అది వాళ్ళ పర్సనల్, దాని గురించి మనం మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు తను వాళ్ళ పర్సనల్ కాబట్టి అది మనం సరే దాన్ని పరిణామం తీసుకోవడం. ఎందుకంటే తను ఇప్పుడు చూసేది మేము మాధురి గారిని బిగ్ బాస్ పరంగా చూస్తాం. సో తను అక్కడ బాగా ఆడితే ఓటేస్తాం, ఆదరిస్తాం. లేదనుకోండి మేము కూడా ఆదరించాం, మేము కూడా చూడం. అవును బయట ఎఫెక్ట్ కూడా ఉంటుంది కొంతవరకు. ఇప్పుడు బయట ఎఫెక్ట్ అంటే ఇప్పుడు అదే అంటారు కదా, గిట్టిన వాళ్ళు చేయించుండొచ్చేమో అలా. తను ఇప్పుడే ఎదుగుతుంది బిగ్ బాస్ అని చెప్పి చేయించుండొచ్చేమో. తను ఫస్ట్ వెళ్ళిన రోజే పెట్టచ్చు ఇలాంటివన్నీ, బయట అవన్నీ పెట్టలేదు. తను బయటప్పుడు ఇప్పుడు పెట్టలేదు, తను బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఇలాంటివి వస్తున్నాయని. సో ఇది ఒక జస్ట్ ఒక ఇప్పుడు నేను కూడా మాస్క్ మ్యాన్ అన్ఫేర్ అంట. మరి ఇప్పుడు కరెక్టే బ్రో, ఇప్పుడు ఎవరైనా గెలవాలని ఉంటారు, అందులో ఫెయిర్ అన్ఫేర్ అనేది తర్వాత విషయం. అది జనాలు ఆదరిస్తారు. లేదు ఫెయిర్ ఎలిమినేషన్ నాకైతే. ఇక నాకు మాస్క్ మ్యాన్ కూడా అన్ఫేర్ అనిపిస్తుంది. మరి అలా అని చెప్పేసి ఇప్పుడు అన్ఫేర్ అని చెప్పేసి కొట్టుకోవట్లేదు కదా. ఏమో వద్దనుకున్నారేమో, ఇలాంటి కంటెస్టెంట్లు ఉండకూడదు అనుకున్నారేమో జనాలు, ఏమని అనుకున్నారో, లేకపోతే బిగ్ బాస్ అనుకున్నారేమో, లేకపోతే ఎవరి గురించి, శ్రీజ గురించి. అవును ఆదరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆదరించే వాళ్ళు ఇప్పుడు ఫేమస్ అయిన వాళ్ళు మంచోళ్ళని చెప్పేసి అనలేము, వాళ్ళు గెలవాలని చెప్పేసి రాలేదు కదా ఇక్కడ. ఇక్కడ బిగ్ బాస్ లో మీరు చూడాల్సింది కేవలం మేము ఈ టాస్క్లు చేసేస్తాం, అన్ని చేసేస్తాం అని చెప్పేసి మాకు టైటిల్ ఇవ్వమంటే ఇవ్వరు కదా. మీ దగ్గర స్వభావం చూస్తారు, మీ వే ఆఫ్ లాంగ్వేజ్ చూస్తారు, బాడీ లాంగ్వేజ్, మాట, యాటిట్యూడ్, ప్రతిదీ, మీ పొగరు, మీ పవర్ అన్ని చూసే టైటిల్ అనేది ఇస్తారు. కేవలం నేను టాస్కులు చేసుకుంటా, నేను మంచోడు ఉంటా, సైలెంట్గా ఉంటా అంటే అవ్వదు. అక్కడ బాధలు చూపించాలి, భయం చూపించాలి, ఆలోచన, ఆవేదన, ఆవేశం అన్ని చూపించాలి. ఇవన్నీ మిక్స్ అవుతేనే బిగ్ బాస్ అనేది. సో బిగ్ బాస్ అనేది నార్మల్ ఆట కూడా కాదు, ఆలోచించుకోండి. కాబట్టి ఇవన్నీ ఉంటేనే బిగ్ బాస్ అనేది హిట్ అవుతుంది. ఖచ్చితంగా చిట్టి పికిల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, రమ్య మోక్ష గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ ఆల్రెడీ స్ట్రాంగ్. బయట ట్రోలింగ్ వల్లే ఫేమస్ అయింది. ఆవిడ ట్రోల్ చేస్తూ ఫేమస్ అవ్వలే, ఆవిడ ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల ఫేమస్ అయింది. కాబట్టి ఎవడో ఏదో అంటారని చెప్పేసి ఆవిడ ఫరక్ పడదు. ఫస్ట్ థింగ్ ఆవిడ లెక్క కూడా చేయదు. ఫస్ట్ ఎవడు అనుకుంటే ఏదో దారులు అనేవాడు అంటూనే ఉంటారని చెప్పేసి అనుకుంటుంది. కాబట్టి ఫైనల్ టాప్ 5 అయితే ఖచ్చితంగా సంజన గారు, తనుజ గారు, ఇమానుయల్, సుమన్ శెట్టి, రమ్య మోక్ష. ఇంకా ఉంటే మేబీ భరణి గారు కానీ
భరణి గారు ఉంటారు ఖచ్చితంగా. సుమన్ శెట్టి గారు విన్నర్ అనుకుంటాను నేనైతే. సుమన్ శెట్టి గారు విన్నర్ అనుకుంటా ఇప్పటికైతే. ఏముందన్న, ఒకరేమో ఓదార్పు యాత్రలు, ఇంకొకరేమో రెచ్చగొట్టడాలు. సరే ఓకే, చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో. ఎవరు ఎవరి ట్రాక్ లో అంటే నాకు తెలిసి ఆవిడ ఎవరి ట్రాక్ లో పడదు. ఆవిడ ఎవరి ట్రాక్ లో పడదు నాకు తెలిసి. రమ్య మోక్ష ఎవరి ట్రాక్ లో పడే క్వశ్చనే లేదు నన్ను అడిగితే. వాళ్ళు పడాల్సిందే కానీ ఆవిడ పడదు ఎవరికి. స్క్రిప్టెడ్ ఇస్తే చెప్పలేం. స్క్రిప్టెడ్ ఇస్తే అది ఇంకా ఫేక్ అయినట్టే కదా. ఇక్కడ స్క్రిప్టెడ్ ఏముండదు, జస్ట్ వాళ్ళ స్వభావం చూపించుకోవడం కోసం వాళ్ళ స్ట్రాటజీలు వాడతారు తప్ప అక్కడ స్క్రిప్టెడ్ ఏముండదు. సో రమ్య మోక్ష మాత్రం ఎవరు పడదు. టాప్ 5 ఖచ్చితంగా ఉంటుంది. బిగ్ బాస్ ఇంకా ఇప్పటికి ఇంకా హీట్ పెరిగింది, ఇంకా బాగుంటుంది. కంటెస్టెంట్ మధ్య పోటీ కూడా మేబీ ఏమో నాకు తెలిసి వీళ్ళు మళ్ళీ శ్రీజాన్ ఏమో వైల్డ్ కార్డ్ ఎంటర్ తీసుకురావాలి అంటున్నారు. మరి చూద్దాం, మేబీ ఉండొచ్చేమో. నాకైతే అన్ఫేర్ అనిపించదండి. లేదండి. ఇప్పుడు చెప్తా చూడండి, ఇప్పుడు ఫేమస్ ఉన్నాడు అని చెప్పేసి ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచిద్దాము. ఇంతకుముందు గత బిగ్ బాస్ లో చూసుకుంటే షణ్ముఖ్ గారు వెళ్ళారు తెలుసు కదా. షణ్ముఖ్ జస్వంత్ గారు వెళ్ళారు. ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది ఆయన ఆదరించే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అతనికి ఫ్యాన్స్ ఉన్నారు, హీరో పరంగా లేకపోతే సినిమా యాక్టర్ పరంగా. కానీ అతను గెలవలేదు. సో ఇక్కడ చూడాల్సింది నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నాకు పాపులారిటీ ఉంది, అందరూ అంటున్నారు, జనాలను బయటం కాదు, లోపల ఎలా ఉంటుందో అందరినీ మెప్పించాలి. నువ్వు కేవలం నువ్వు టాస్క్లు ఆడేస్తే నేను బిగ్ బాస్ సైడ్ ఇచ్చామంటే ఇచ్చేయడం కాదు, అన్ని చూపించాలి. నువ్వు నేను చెప్పేది ఇందాక ఆలోచన, నీ ఆవేదన ఎలా ఉంది, 10 మంది నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, అక్కడ నిలబడగలుగుతావా, అది. సో ఇది బిగ్ బాస్ అంటే. అవును, మధ్యలో వచ్చారంటే ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు మధ్యలో వచ్చారా లాస్ట్ వచ్చారా కాదు, అక్కడ ఫస్ట్ నువ్వు ఎంతమందిని మనసులో గెలుచుకున్నావు, నువ్వు ఎంతమందితో నువ్వు మంచిగా ఉంటున్నావు, నీ యాటిట్యూడ్ ఏంటి, నీ పొగర్ ఏంటి, నీ పవర్ ఏంటి, నిన్ను జనాలు చూస్తున్నారా, నీ వల్ల ఏంటి ఉపయోగము బిగ్ బాస్ కి, ఇది ఆలోచిస్తారు. ఫస్ట్ వచ్చామా లాస్ట్ వచ్చామని కాదు. సరే ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, మళ్ళీ దమ్ము, శ్రీజ, మర్యాద, మనీష్, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళింటారు, మళ్ళీ ఫస్ట్ నుంచి రాణించచ్చు కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ లాస్ట్ అనేది కాదు, మధ్యలో అనేది కాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు. వాళ్ళు ఎలా ఆకట్టుకుంటున్నారు, వాళ్ళ వే ఆఫ్ లాంగ్వేజ్ ఏంది, మాట విధానం ఎలా ఉంది, వాళ్ళు బిగ్ బాస్ లో ఉంటే బిగ్ బాస్ కి రేటింగ్ పెరిగిద్దా, చూడగలుగుతారా, బోరింగ్ గా ఉందా, ఇది మాత్రమే చూస్తారు. ఇక్కడ పాపులారిటీ కాదు. ఒకటి చెప్తాడండి, ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ అంట. ఖాళీగా ఉన్న గిన్నెలే ఎక్కువ శబ్దం చేస్తాయి. సో అది ఇవన్నీ నమ్మకూడదు, ఏది పాపులారిటీ అని చెప్పేసి. వాళ్ళు ఉండే విధానం లేదు. శ్రీను గారు వెళ్ళలేదు. శ్రీను గారు వెళ్ళేది అవకాశమే లేదు. నెక్స్ట్ సీజన్ కూడా కాదు, ఏమో ఇప్పుడైతే వెళ్ళరు ఖచ్చితంగా. ఓన్లీ మాధురి గారే ఉంటారు ఖచ్చితంగా. ఎంట్రీ ఇచ్చారు, బానే ఉందన్న. కానీ ఆ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా అంటే ఫస్ట్ లో కొత్త మురిపం కాబట్టి 1 day 2 days బాగా ఆడతారేమో, చూపిస్తారేమో. తర్వాత వాళ్ళు కూడా ఉంటారు గ్యారంటీ లేదన్న. ఎందుకంటే ఫస్ట్ నుండి కష్టపడి వచ్చిన వాళ్ళు, కష్టపడి గేములు ఆడమని ఉన్నారు కదా. ఏదో సడన్ గా తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెడితే వీళ్ళన్ని రోజులు ఏమైపోవాలన్నా. కాబట్టి నేను ఏంటంటే ఫస్ట్ ఈ ఆడి నుండి కష్టపడిన వాళ్ళు కొట్లాట పెట్టుకుని గేమ్ అంతా ఇంట్రెస్ట్ ఆడిన వాళ్ళని నేను వాళ్ళనే సపోర్ట్ చేస్తాను. ఆమె ఎంత ఇదైనా సరే.